భారతీయ సాహిత్య తొలి నవల భట్ట బాణ కుమారుడు భూషణ భట్టు రచించిన ఉత్తర భాగం కాదంబరి ఉత్తర భాగం 18వ భాగం 9/4/24 శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం. వసంతం వచ్చింది. కష్టాలన్నీ తీరిపోతున్న సమయం అంతా. తేన చ కుసుమధన్వనః పరమస్త్రేణ మధునా పర్యాకులిత హృదయా కాదంబరి సంప్రాస్తే భగవతః కామదవేమస్య మహోత్సవే మహతా ప్రయత్నేన కథమవ్యతివాహిత దివసాస్యామాయ మాన దశ దిశాయాహ్నే స్నాత్వా నిర్వరిత కామదేవ పూజా తస్య పురశ్చంద్రాపీడమతిసురభి శీతలై స్వాపయిత్వా అంభూభిః ఆచరణాద్విలిస్య మృగమదామోదివ హరిచందనేన మకర కుసుమిభిః ప్రసగ్భి హృద్గధితం కుంతల కలాపం కృత్వైవ కర్ణారోపిత కిసలయ అశోకస్తబక కర్ణపూరం కర్పూర కుసుమ ప్రాయై ప్రాసాధ్యాభరణ విశేషైర్ విస్మృత నిమేషాపి పిబంతీవ భావార్ద్రయా దృష్ట్యా శుచిరమాలోక్యాన్కట్ట ఉత్కంఠా నిర్భరా పునః వర్ణ నిస్నువ మానసాధ్వసే న స్విన్నపి స్వర్గ సర్వాంగిన ఉత్కంఠ కేతత నురుచ్ఛస్య దధర వదనా మహాశ్వేతామవలోకనం ఉభయాన్ ముహుర్ముహుర్ ఇక్షు విక్షిప్తో కేత దృష్టి అచిరమివ ఇవోప స్మృత్య పునఃస్థిత్వా అవిస్తే వా పరవతీ పరిత్యాజిత బలాల్లాజ్జయా సహావల జన సహజాం భీతిం భగవతా భువనా త్రయోన్నమాలకారిణ మన్మథేన ఆత్మానమప్యపారయంతి పంధారయత్ ఏకాంతేన నిస్సహసాభి ప్రపత్య ముకుళిత లోచన పంకజాజీవంత మివ నిర్భరం కంఠే జిగ్రాహ. దీనికి విద్వాన్ విశ్వం గారి అమృతాలు ఉలికే తెలుగు అనువాదం. ఇంతలో ఆ కామాగ్నిని పైన కొన చేస్తూ అంటే పై కొన చేస్తూ విజృంభిస్తూ వసంతం వచ్చి అప్పుడప్పుడే చిగురించిన తీవిజలకు నృత్యం నేర్పు పిల్లగాలులు వీస్తున్నాయి. ఎర్రటి చివురుటాకులతో ఎత్తుగా ఉన్న అశోక వృక్షాలు కంపించడం ప్రారంభించి కావలసినన్ని పూగుత్తలతో గున్నమావిళ్ళు వంగిపోయాయి. గోరంటలు పొగడలు తెలక తరువులు సంపెంగలు కడివి చెట్లు మొగ్గలు తొడిగాయి. ఎటు చూసినా కింకిరాతమాలు దిక్కులు కప్పేసి మల్లెపూల వాసనలు గుబులుకొన్నాయి. గోదుగు తోటలు దిప్పి చెందాయి. కాముకల మనస్సులు నిరంకుశాలైనాయి. మానము లజ్జా కోపం వినయం గాలికెగిరిపోయాయి. హఠాత్సుంబనాలింగనాదులు వెలసాయి. మోదుగు పూలు మన్మధుడి రక్తధ్వజాలలాగా ఎగరసాగాయి. సకల జీవలోకం బంగారు పూత పూసినట్టు, అనురాగ బంధురమైనట్టు, మదనమయమైనట్టు, ప్రేమమయమైనట్టు, ఉత్సవమయమైనట్టు, ఔత్సుక్యమయమైనట్లు మారిపోయాయి. అడవిలోని చెట్లల్లా, వనాలలోని వృక్ష సంపదల్లా, ఉద్యానాలలోని తరువులెల్లా చివురించాయి. 10 దిక్కులు పూసిన మాగుల వాసనలు నిండిపోయి మధుమత్తాలైన కోకిలలు అరువగా
పాంధుల చెవులు అదిరిపోయాయి. నిరంతర మకరంద కలవర్షంతో దినాలు దుర్దితాలైపోయాయి. అందులో సర్వజీవుల హృదయాలు వెర్రెత్తిపోయాయి. తేనె తాగి మైమరచి తుమ్మెదలు రథ చేయగా విరహుల మనస్సులు బెగ్గటిల్లయి అంటే బాధపడి. ఒక్క మన్మధుడికి మాత్రమే ఉల్లాస కారణమై వసంతం వచ్చేసింది. మదనుడి మహాస్త్రమైన ఆ వసంతాలు ఉమ్మలిక చెందింది కాదంబరి. కామోత్సుకం ప్రవర్తిల్లగా ఎలాగూ ఆమె ఆ రోజంతా గడిపి దశ దిశలు మరుగుపరిచి సాయంత్రం కాగా స్నానం చేసి కామదేవుడి పూజ నిర్వర్తించి కామదేవుని ముందుంచి చంద్రాపీడి శరీరానికి సుగంధయుతం శీతలాలు అయిన పానీయాలతో స్నానం చేయించి ఆపాదమస్తకం కస్తూరి కలిపిన హరిచందనం గంధం పూయించి సువాసనా వాసితాలైన పూల దండలను తలలో ముడిచి ఉప్పుకు కట్టింది. ఒక చెవిలో చిగురుటాకులు దూర్చి అశోక పుష్పగుచ్చాలు కమ్మలుగా చేర్చి కర్పూరపు పూలతో అలంకరించిన తొడవులు దుస్తులు తొడిగి రెప్పవాల్చకుండా భావార్ద్రమైన దృష్టితో తాగేస్తున్నట్టుగా ప్రియుణ్ణి తేరిపార చూసి ఉత్కంఠతను అడుచుకోలేక నెట్టూర్పులు పై వెడలై వడలెల్లా ఉణికిపోసాయి. అంగాలెల్లా అలసిపోయాయి. తనువెల్లా పులక్కరించి పెదవులు ముఖము ఎండిపోయి చంద్రాపీడశతుతేనామృతేనామృత అమృతస్లాదిక కాదంబరీ కంఠగ్రాహేణ సత్య సుదూరతమ కంఠస్థానం పునర్జీవితం ప్రత్యపద్య దివ పక్కల సక్రమామీలితం కుముదవసకర్షణాభి పాతాదుచ్ఛ్వపిత మహాబద్ధ హృదయమున పరామృష్టే దీవర ఇందీవరముకళీలవయావుదమీల కర్ణాంతాయతం చక్షు అంభూరుహ విభ్రమేణాచ అంభత వదన విజృంభత వదనమేవంచ సుప్త ప్రతిబింధైవ ప్రత్యాపన్న సర్వాంగచేష్టచంద్రాపీడ సదా కంఠలగ్నాం కాదంబరీ శిర విరహదర్పభ్యాసాలోచనాం అభ్యాం పిబ నివకంఠే గృహీత్వా వాతాహతాం బాలకదలీమివ భయే ఉత్కంపమానాయ యస్తిముద్గాఢతర మామీలితాం క్షీం వక్షస్యేవ ప్రవస్తు మిహమానాం నమోక్తుం న గ్రహీతు ఆత్మానాం అపారయంతీం శ్రోత్తరహృదయం గ్రాహిణాన్ అనుభూతపూరేత్పరేణాన్ నష్టయద్భాజిన్ భీరుత్యజాయాం భయం ప్రచోహం కంఠగ్రహేణ త్వా లంబ అమృత సంభావనావాద కంఠ స్మిర తదస్మివచన విదం తేజోమయం వపుః స్వయం మునాకాదంబరీకరస్పర్శేనాప్యాయిత విదిత దేవతావస్తే విపాణినాతే పశ్యమానో యత్పుచ్చజ్జీవితోస్మి శాపదోషాత్ జ్యూత సమేచ పతసశాపః పరిత్యక్తా సామయా త్వగ్నిః దుఃఖదాయిని మారుషీ సూత్రకాఖ్యాతను ఏషా విచచిత భాష్యా య చిత్పన్నైలిత్వస్ప్రీచ ప్రతిపాదితా తదయం లోకశ్చ తే ద్వావస్యద్ధునాచర న తల ప్రతిబద్ధౌ అశుభ ప్రియసఖ్యా అవితే మహాప్రీతియాః ప్రియతమో మయైవ సహ విగతశాపః
సంజాత ఇచ్చభిదత్యేవ చంద్రాపీడ శరీరాంతరితవపుషి చంద్రమపి చంద్రలోకావస్నాస్థాన లగ్నం అమృత పరిమళమేవ కేవలముద్వహన్న అంగైరస్య అస్తాదృశేనైవ వేషేణ యాదృశేన మహాశ్వేతోత్కంఠయా పరతస్తథా కంఠైనైకావలీం భారయం స్తదైవా కల్పనిస్సహై అంగై స్తదైవా పాండుక్షా శ్యామ కపోలవాహినినా వాహినినా ముఖే వా అంబరతలాదవతర అన్నదృశ్యత కపింజల కరావలంబీ సముత్కృష్ట శుక శరీర పుండరీక. చాలా జరిగిపోయింది కథ. మహాశ్వేత వస్తుందేమో అని మాటి మాటికి అటు ఇటు చూసింది కాదంబరి. బెదురుగా చూసింది. మెల్లగా ప్రియుడికి దగ్గరవుతూ మాటి మాటికి ఆగుతూ ఆపుకోలింది లేనిది అవుతూ మాటి మాటికి అభిష్టురాలైనట్టు పరాధీన అవుతూ తిరిగి సిగ్గుతో బలవంతంగా ఆగిపోతూ స్త్రీజన సహజమైన భీతిని సిగ్గును శవరకు ముల్లోకాలకు పిచ్చెక్కించే మన్మధుడు తుంచేయగా తన్ను తాను సంభాళించుకోలేక ఏకాంతంలో గబాలున ముందుకు కళ్ళు మూసు కాదంబరి బతికిన వాడిలాగా చంద్రాపీడుని గట్టిగా కౌగలించుకు ఆ అమృతవర్షి అయిన ప్రియాంలింగనంతో ఎంతో దూరం వెళ్ళి ఉన్నప్పటికీ తిరిగి ప్రాణాలకు చంద్రాపీడుని చేరుకున్నాయి. పగటి వేడికి విడుచుకున్న కలువ శరత్కాలపు వెన్నెలతో మునిగి వికసించినట్టు ఆయన హృదయం ఊపిరి పోసుకుంది. చెవుల దాకా ఉన్న ఆయన కళ్ళు ఉషకాంతి తవిలిన తామర మొగ్గల్లాగా వికసించాయి, విరిశాయి. సహస్రదళ పద్మల్లాగా ముఖం ఫళ్ళ 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 ఫళ్ళలాడింది. ఇలా నిద్రనుండి మేల్కొనిన చంద్రాపీయుడిని అంగాలన్నీ చెలించటం ప్రారంభించాయి. ఆయన తనను కౌగలించుకున్న కాదంబరి చిర విరహంతో దుర్బలాలైన బాహువులు ఎత్తి గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. కాదంబరి అరటి పిలకలాగా మేను అల్లల్లాడిపోగా గట్టిగా కళ్ళు మూసుకొని అతని పక్షంపై వక్షంలోకి దూపోవటానికి ఉంకించుకుందంటే దూరిపోయింది. కళ్ళు మూసుకొని అతని వక్షంలోకి దూపోవినట్టుగా తోచి తను వదిలిపెట్టటానికి కానీ పట్టుకోవట కాని స్వతంత్రురాలు కానిదై భయభ్రాంతురాలు అయ్యింది. అప్పుడు చంద్రాపీయుడు తన చెవికి ఎరకు ఇంపితమైన చిరపరిచితమైన కంఠస్వరంతో అయ్యో పిరికి దానా భయపడ, నీ కంఠగ్రాహంతోనే పునరుజ్జీవితుడనయ్యా నేను. నీవు అమృత సంభవులైన అప్సరసల కుటుంబంలో పుట్టావు. నా మాట జ్ఞాపకం లేదా? తేజోమయమైన నా శరీరం సదహా వినాశం లేదు. కాదంబరి కరస్పర్శతో దానికి పోషితం కావాలని నేను ముందే చెప్పాక నీ చెయ్యి తగిలినా ఇంతదాకా ఎందుకు పునరుజ్జీవం పొందలేదు అంటే అది శాపదోషమే. ఇప్పుడు నీ కోసమై రెండవసారి దుస్సహజమైన మదన జ్వర తాపాన్ని అనుభవించటంతో ఆ శాపం హుష్కాకి అయిపోయి నీకు విరహ దుఃఖాన్ని ప్రేరేపించిన ఆ మానవమైన శుద్ధరక శరీరాన్ని నేను విడిచి వచ్చేశా. ఈ దేహమైనా ఎందుకు ఉంచుకున్నాను తెలుసా? దీనిపై నీకు ప్రేమ కలిగి పోషించావు కను. ఇప్పుడు నీకు ఈ లోకము చంద్రలోకము కూడా పాదాక్రాంతాలైపోయాయి. నీ నెచ్చని మహాశ్వేత ప్రియతమునకు కూడా నాతో పాటు శాపం అయిపోయింది. దుష్వాచతం
दूरत एव उन्मत्त चन्द्रापीडः वक्षस्थला कादम्बरी स्वयमेव धावित्वा दत्तकण्ठग्रह महास्वेदां वनते तेन पुण्डरीकागमनमहोत्सवेन यावन्नवर्धयत्येव पुण्डरीको वा अवतीर्य परमोपकारीणे च चन्द्रापीडविशेषशाङ्कायुधौ च चन्द्रापीडा स्तुतं कण्ठे गृहीत्वा ब्रवीत् सखे पुण्डरीकयज्ञवि प्राग्जन्मसम्बन्ध जामातासि तथाप्यवन्तरजन्माहितसुहृत्स्नेह सद्भावेनैव मया सह वर्तितव्यं भवता इच्छेवं वदच्चेव चन्द्रापीडे चित्तररथाहं सौदिष्ट्या वर्धयितुं केयूरको हेमकूटमगजत् मदलेखाभिधावमाना निर्गत्य मृत्युञ्जयजप्य अज्ञप्यव्यग्रस्यता तारापीडस्य विलासवत्याश्च पादयोः पतित्वा देवदेवा देव्या सहदिष्टा वर्धसे मृत्युज्जीवितो युवराजः वैशम्पायनेव इच्छानन्दनिर्भरमुच्चैर्जगाद राजा तु तच्छ्रुत्वा शरीर संस्कारविरहोद्गता विरलदीर्घपरुषपरित उपशमम प्रकोष्ठाभ्यां दोर्भ्यां गाढाङ्गाढं परिष्यज्य तानुदम हर्षपरवशो विलासवती कण्ठेवलम्ब्या जराभवङ्गव शिशीलित मूलेन बाहुनोक्षिप्तोक्तरीयाञ्जलः स्वयमेवाचिक्षितलय संविष्टुलैः पदैसे नित्यन्निवोत्फलनयन नरपतिसहस्रपरिवृतो अम्भोजकर इव मलयमरुत्प्रेङ्खो लना विवर्तितो मदलेखां पुरःपरक्वा सौक्वासौ इति पृच्छन् पुरः विशेषवृत्तिं सुखनाशं कण्ठे सम्भावं संस्तच्छैवागच्छत् दृष्ट्वा च तथा पुण्डरीककण्ठे लग्नं चन्द्रापीड मानन्दनिर्भरं सुखनाशममादीत् दिष्ट्या वै काकिनामायतानय मृत्युज्जीवनोत्सव सुखमनुभूतमित् चन्द्रापीडस्तथा हर्षपरवशं पितरमालोक्य सम्प्रतीमो मुक्तपुण्डरीकः पुरेव पृथ्वी तदनिवेशिता शिराः शरणमोदपतत् अध सत्त्वरूप श्रुतस्थं तथा प्रणतमुन्नमय्य तारापीडोऽन्यथात् पुत्र यद्यपि पिताहं अदोषात् स्व पुण्यैर्वा सज्ञातः तथापि जगद्वन्दिनी यो लोकपाल स्वमपि च मय्यपि यो नमस्योंस सोऽपि मया तय्येन वसम् असङ्क्रामितः क दुभय धापित्वा मे मनस्का नमस्कारश्च इत्यभिदधवेव समं राजपुत्रलोकसहस्रैः प्रदीपस्य पादयोरपतत् विलासवती तु तं पुनः पुनः शरस्व पुनरत्ललाटे पुनश्च कपोलयोश्चुम्बित्वा गाढगाढ सुचिरमालि आलिङ्गतन्मुक्तस्फुता उपस्पृश्य सुखनासं प्रणनाम आशीर्षकस्राभि चेतानात्मना अपस्मृत्य कथाक्रमपि सुखनाशस्य मनोरमयाश्चैव वो वैशम्पायन इति पुण्डरीकं विरक्षावनद्रुमवदनमदस्मिन् अस्मिन्नेव प्रस्थावेव समुपच्छसि
పింజలః శుక్రనాశమవదయీత్ ఏవం పతిష్టసు మార్యప్య భగవతా శ్వేతకేతునా ఆయం ఖలు పుండరీక సంవర్ధిత ఏవ కేవలతమయో ఆత్మజః పునస్తవాశ్చాపి భవత్పే ప్రేవ లగ్న స్నేహక తద్వై సంపాయన ఏవావిత్యవగత ఇచ్ఛాయేభ్యో నివారణీయ పరోయమితి కృత్వానోపేక్షణీయ యచ్ఛాపగత శాపాప్యాత్మసపీవ నానీతః తత్తవైవావయమి అన్యచ్చత్వా ఆత్మాన అగ్నిన్నాచంద్రసమకాలీ వాయుషి స్థాపయిత్వా కృతార్థ సంప్రతి అస్మద్దివ్యలోకాదప్య పక్షు పరిష్టాదం పక్షుజాతం మేనత్వాఖ్యం జ్యోతిరితి శుకనాశవస్తు విలయావనంబ్రం పుండరీకం ప్రాణినాం సేవలభ్యం కపింజలం ప్రత్యవాదీత్ కపింజలం సకల జగదాసాయ యజ్ఞేన సతా భగవతామిచ్చేవమాదిత్తం సర్వదా స్నేహప్యాయం పంతోమ ఇచ్చేవం విధైరన్యైశ్చ పూర్వజన్మ సంస్మరణాలైపైశ్చ పరత్తరాలోకన సుఖోత్పదులం నానాం సర్వేషామేవ దేశానుచేతితైవ సాక్షణ దాప్రభాతాప్రాదరేవ చ సకల గంధర్వలోకానుగతోపము మదిరా గౌరీభ్యాం చిత్తరల సౌందర్యక సౌగంధర్వరాజాపతి సత్తైవ వాంగ్యగ్మతు ఆగతయోశ్చరయు లజ్జితాత్మజోపగమన ఉదిత హృదయో జామాతాతృదర్శనపము ఉత్ఫుల్లనయనం నయనయో తారాపీడసుకనాసాభ్యాం సహానుభూత సంబంధ క ఉచిత సంవాద కథయో సహస్రగుణ ఇవ మహోత్సవామోదః ప్రావర్తత. కథ సుఖాంతం అవుతోంది, చివరిలోకి వచ్చేసాం. అన్నాడు కదా ఏమని, ఇప్పుడు నీకు లోకానికి చంద్రలోకం కూడా పాదాక్రాంతమైనాయి కనుక ఈ నెచ్చని మహాశ్వేత ప్రియాతముడు కూడా నాతో పాటు శాపాంతమైపోయింది వైశంపాయ. ఇలా చంద్రాపీడ శరీరం తాల్చిన చంద్రుడు మాట్లాడుతుంటే కపింజరుడు చేయి పట్టుకొని పుండరీకుడు ఆకాశం నుండి దిగి వస్తూ కనిపించి చంద్రలోకంలో ఇంతదాకా ఉన్నందువల్ల అమృత పరిమళం అఖండంగా వెదజల్లటం మహాశ్వేత ఉత్కంఠతతో గతించినప్పుడు ఏ వేషంతో ఉన్నాడు, ఏ రూపంతో ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఆమె వచ్చిన ఏకాబడి ఇచ్చిన ఏకాబడిని అలాగే ధరించాడు. అప్పటిలాగా పారిపోయిన చెక్కిళ్ళు ముఖం అలాగే కలదు. అతడు దూరంగా కనిపించగానే కాదంబరి చంద్రాపీడుణ్ణి కౌగలించి పక్కకొచ్చి తానే పరిగెత్తికెళ్లి మహాశ్వేతను కావలించుకు పుండరీక ఆగమన మహోత్సవాన్ని ప్రకటించి అలా ఆమె చెప్తోందో లేదో ఇంతలోనే పుండరీకుడు దిగివచ్చి పరమ ఉపకారి అయిన చంద్రాపీడుడి రూపంలో ఉన్న చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. చంద్రాపీడు అతని గుండెలకు హత్తుకొని అన్నాడు, మిత్రమా పుండరీక, పూర్వజన్మ సంబంధంతో నువ్వు నాకు అల్లుడవైనప్పటికీ తర్వాత వైశంపాయన జన్మలో లాగా పరమ మిత్రంగా నువ్వు వర్తించావు. అంతలో ఈ శుభవార్త తెలిపి చిత్తరథాంస గంధర్వరాజులను ఆనందింపజేయటానికి కేయూరకుడు హేమకూటానికి వెళ్ళాడు. పత్రలేఖ పరిగెత్తుకు వచ్చి మృత్యుంజయ జపంలో నిమగ్నమై ఉన్న తారాపీజుడికి విలాసవతికి పాదాభివందనం చేసి అంది, దేవా, దేవితో పాటు ఆనందోత్సాహ ప్రపూర్ణుడు అవ్వండి. యువరాజు వైశంపాయనుడితో పాటు తిరిగి బతికి వచ్చాడు అంటూ ఆనందం పట్టలేక
గట్టిగా చెప్పేసింది. తారాపీడ మహారాజు ఆ మాట విన్నాడు. శరీర సంస్కారం లేక పండిన వెంట్రుకలతో నిండి ఉన్న ముంజేతులతో తన బాహువులతో ఆ శుభవార్త చెప్పిన పత్రలేఖను ఆలింగనం చేసుకు వెంటనే సంతోష పరవశుడై దేవి విలాసవతిని కంఠగ్రాహంతో అభినందించి ముసలితనంలో సురుక్కుళ్ళు పారిపోయి ఉన్న చేతితో ఉత్తరీయాంచలాన్ని పైకి సవరించుకుంటూ విస్మయంతో కళ్ళు విప్పాచి రాజులు వెంట రాకు అడుగులు వేసుకుంటూ తలవడుతూ లయ తెలియక నాట్యం చేస్తున్నట్లు నడిచాడు. అందువల్లనే మలయ మారుతంతో కదలుతున్న కమలాకరంలా రాకుమారుడితో ముందుకు వెడుతూ మరీ ఆనందపరసుడైన సుఖనాథుణ్ణి కౌగలించుకుంటూ చంద్రాపీడుడున్న చోటికి చేరాడు. పుండరీకుడి కంఠాన్ని కరుచుకొని ఉన్న చంద్రాపీడుని చూసి ఆనందం పట్టలేక సుఖనాథుడితో చంద్ర అంటున్నాడు, ఒకే నా ఒక్కడికే కాదు కదా, ఈ మన ఇద్దరికి పుత్ర దర్శనమైంది. నీకు నీ కొడుకు దర్శనం, నాకు మా అబ్బాయి. వాళ్ళ పునరుజ్జీవన ఆనందం ఒకసారి కలిగింది. విధి విరసితం. అలా ఆనంద పరవశుడై ఉన్న తండ్రిని చూసి చంద్రాపీడుడు తలాపున కొండరీకుణ్ణి వదిలి ఆయన ముందు సాగలపడ్డాడు. తండ్రి తారాపీడ మహారాజు గవాల్న వచ్చి వాణ్ణి ఎత్తుకొని లేపాడు. కుమారా, నా పుణ్యం కొద్దిగానో లేక నీ శాపం వల్లను ఎలాగో నీకు నేను తండ్రినయ్యాగా నువ్వు లోకపూజ్యుడవైన లోకపాలకుడివిరా. ఇక రాజుగా నాకు నమస్కరించాల్సిన దానికంటే ఆ ప్రభు అంశను నేను నీలో సంక్రమించుకోగలిగానుగా. చంద్రవంశంగా నుంచు చంద్రుడివే సాక్షాత్ కనుక ఇది రెండు వైపులా నువ్వే నమస్కారానికి అనుకోవడం అంటూ కుమారులందరి ఎదుట వాడికి నమస్కరించాడు. కొడుక్కి తండ్రి, ఎందుకని చంద్రుడు అంశకరం. విలాసవతి సంబరంతో వాడిని తనతో కలిసి పూజ చేసుకొని తల్లిగా అంటే గాఢంగా కావగలించుకుంది కొడుకు. నుదుట చెక్కిళ్లను మరీ ముద్దు పెట్టి తల్లి వదిలి వేసిన తర్వాత చంద్రాపీడు ఆమెకు మరీ నమస్కరి శుకనాశునికి ప్రణమిల్లారు. అందరూ 1000 దీవెనలు ఇచ్చిన తరువాత కొండరీకుడి వినయ విలసితుడై తల వంచుకొని ఉన్నవాణ్ణి తోడ్కొని వచ్చి క్రమంగా తండ్రికి సుఖనాథుడికి మనోరమాదేవికి ఇదో మీ అబ్బాయి వైశంపాయుడిని మీకు అప్పచెప్పా అని జ్ఞాపకం చేసి అదే సమయంలో కపింజరుడు ముందుకు వచ్చి సుఖనాథ మహర్షి మంత్రితో అంటు, భగవాన్ శ్వేతకేతు మహర్షి మీకు ఇలా చెప్పమని పబులు చేశారు. ఈ పుండరీకుణ్ణి నేను కేవలం పెంచినవాడు, కొడుగ్గా పుట్టింది మీకే. వాడికి నా మీద అనురాగం లగ్నమై ఉంది కనుక వీడే వైశంపాయనుడిగా అని గ్రహించి ఇంకా ఏ దుడుకు పనులకు పోనీక కాపాడుకోండి. పరాయి వాడని వదిలిపెట్టకండి. శాపం తీరినా నేను రప్పించుకొనలేకపోవడం వీడు మీవాడనే భావంతోనే నేను వీడికి ఆచందరం జీవించేలా చేసి కృతార్థుడనయ్యా. ఈ దివ్యలోకం కన్నా పైనున్న లోకాన్ని నా సత్వం అనే జ్యోతి ఇప్పుడు వెళ్ళిపోతోంది. ఇది వారి సందేశం. సుఖనాథుడు వినయంతో వినమ్రుడైన పుండరీకుడి భుజం మీద చెయ్యి వేసి కపింజలితో ఇలాన సకల జన మనోభావాలను తెలిసి మహర్షి శ్వేతకేతు ఈ సందేశం పంపడు. స్నేహం కేవలం ప్రకటనమయ్యే వారందరినీ ఎరుగుదురు. ఇక వాళ్ళందరూ పూర్వజన్మ వృత్తాంతాలు స్మరించుకొని సంతోషిస్తూ ఒకరినొకరు చూసుకొని సంబరాలతో కళ్ళు విప్పారుతూ ఆ రోజల్లా గమనించకుండానే గడిచిపోయింది మహోత్సవాలు. మర్నాడు ఉదయమే సకల గంధర్వలోకం వెంట రాగా చిత్తరధర హంసరాజులు రాగా గౌరీ సమేతులై అక్కడికి వచ్చేశారు. సిగ్గుతో తలలు వంచుకున్న కూతుళ్లను చూసి మురిసిపోయారు. అల్లుళ్లను చూసి ఆనంద పరవశులయ్యారు. తమ బియ్యంకులు తారాపీడ సుఖనాథులతో
ఏవేవో హాయిగా మాట్లాడుకున్నాం. ఇంతలో ఈ మహోత్సవం వెయ్యింతలై విరిసింది. ఇవాళ ప్రారంభం వసంత నవరాత్రి కనుక వాళ్ళందరూ సమాగమై సుఖంగా కథ ముగుస్తోంది. ఈ సందర్భంలో రేపటితో దాదాపుగా కాదంబరి పూర్తయిపోతుంది. కాదంబరి పూర్తి కాగానే డాక్టర్ పేరాల భారత శర్మ గారు కాదంబరి రామణీయ కథ అని ఒక అద్భుతమైన పుస్తకం తెచ్చారు. మనం ఊరికే చదువుకున్నాం. ఇందులో ఉన్న విశేషాలన్నీ ఆయన చెప్తారు. అది మనం కూడా చెప్పుకుంటే కాదంబరి పూర్తి అయినట్టుగా.